ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మను ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనము నుండి 16 వచనాల వరకు మనము ధ్యానించుకుందాం. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలెమాయికి వచ్చి సహోదరులను కుశలమడిగి వారి యొద్ద ఒక దినము నుంటిమి. మరోనాడు మేము బయలుదేరి కైసరియకు వచ్చి ఏడుగురిలో నొక్కడును సువార్తికుడైన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకలు ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములై అక్కడ ఉండగా అగాబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనుష్యుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతుమలుకుంటిమి. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభువైన యేసు నామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకున్నందున మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకొంటిమి. ఆ దినములైన తరువాత మాకు కావలసిన సామగ్రి తీసుకొని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరియా నుండి కొందరు శిష్యులు మొదట నుండి శిష్యుడుగా ఉండిన కుఫ్రీయుడైన మనాసోను ఇంట మేము దిగవలెనను ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చిరి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు తూరు నుండి ప్రయాణమై తొలెమాయికి వెళ్ళి అక్కడ కొంతమంది దేవుని యొక్క బిడ్డలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. వారితో కలిసి ఒక దినములు గడిపి ఒకవైపు నుంచి సేవకుడు ఒక్కొక్క సంఘాన్ని ఒక్కొక్క పట్టణాన్ని దర్శించి వారికి ధైర్యపరుచుకుంటూ ఆయన ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. అక్కడి నుండి మరోనాడు కైసరియకు వచ్చారు. కైసరియకు వచ్చినప్పుడు కైసరియలో ముందుగా స్టీఫెనుతో 7 డీకన్ బోర్డు తయారు చేయబడ్డారు కదా. అపోస్తలులు పేతురు, యోహాను వీరు హస్తనిక్షేపం చేసి అభిషేకించి 7 సిద్ధపరిచినప్పుడు వారి మధ్య స్టీఫెను మొట్టమొదటిగా హతసాక్షిగా చనిపోయాడు. అందులో ఫిలిప్పు అనేటటువంటి ఒక డీకన్, ఒక సంఘ పెద్ద, ఆయన కైసరియా ప్రాంతంలో సువార్తికుడుగా దేవుని సేవ చేస్తున్నాడు. ఆయన వివాహము చేసుకున్నవాడు. తనకు 4 కుమార్తెలు మరి దేవుని యొక్క కృపతో కలిగి ఉన్నారు. ఆ 4 కుమార్తెలు కూడాను దేవుని యొక్క ప్రవచనాలు, ఆత్మవరాలు కలిగినటువంటి అద్భుతమైనటువంటి తలంతులు కలిగిన బిడలు. దేవుని యొక్క ప్రియమైన బిడలారా, దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన పిల్లలు ఈరోజు లోకంలో దేని గురించి ప్రావీణ్యత కలిగి బ్రతుకుతున్నారు? స్పోర్ట్స్లో కప్పులు తెస్తున్నారా? లేకపోతే లోకరీత్యా ఏమైనా డాన్స్లో వారు మంచిగా డాన్స్ చేస్తున్నారా?
ఏ విషయంలో వారు యాక్టివ్గా ఉన్నారని తల్లిదండ్రులు ఆశించి పిల్లలను అలా ప్రోత్సహించేవారు ఉన్నారు. కానీ ఫిలిప్పు మాత్రం తన 4 కుమార్తెలకు పరిశుద్ధాత్మ వరాలతో నింపబడిన వారుగా ఆయన పెంచారు. ఆ 4 కుమార్తెలు దేవుని పేరిట ప్రవచించే ప్రవక్తలుగా జీవిస్తున్నారు. ఎంత అదృష్టం అండి! ఈరోజు మీ పిల్లలు దేవుని పరిచర్యకై బ్రతుకుతున్నారా? సోదరుడా, సహోదరి, నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ సేవ కొరకు అంకితం చేస్తున్నారా మీరు? లేకపోతే వాళ్ళు ఉద్యోగం చేయాలి, వారు గొప్పవారు అవ్వాలని భావన కలిగి ఉన్నారా? రేపు ఒకడు సర్వలోకము సంపాదించి నిత్యం పోగొట్టుకుంటే వానికి ఏమీ ప్రయోజనమని ప్రభు అంటున్నాడు. ప్రార్థించండి. మీ పిల్లల పట్ల దేవుని చిత్తమేమై ఉన్నదో మోకరిల్లి కన్నీళ్లు కార్చండి. ప్రభు మీ పిల్లలకు ఏ స్థితిలో ఉండడానికి ఏర్పరచుకుంటున్నాడో, ప్రవక్తలుగా దేవుడు మీ బిడ్డలను కనుక ఎన్నిక చేస్తే అంతకన్నా భాగ్యం మరొకటి లేదు. సో పెళ్ళి కాని కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలకు ఆయన ప్రభు పరిచర్యకై అంకితము చేసి ఉన్నాడు. వివాహము కాకుండా ప్రభు సేవలోనే కన్యకలుగానే ఉంటూ ప్రభు పరిచర్యలో వారు ప్రవక్తలుగా పరిచర్య చేస్తున్నారు. కైసరియా ప్రదేశమంతా కూడాను దేవుని మహిమ పరుస్తున్నారు. మనకు తెలుసు, కైసరియలో హేరోదు రాజుగా ఉండి ఆ చతుర్థాధిపతిగా ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. దేవుని ప్రజలకు ఆయన ఎక్కువగా ప్రోత్సహించేవాడు కాడు. కానీ కైసరియలో కొర్నేలి ఉన్నాడు. కైసరియలో ఇదిగో ఫిలిప్పు ఉన్నాడు. కైసరియ ప్రాంతంలో అనేక మంది దేవుని యొక్క పరిచారకులు ఉన్నారు. అందులో ఫిలిప్పు అయితే తన కుమార్తెలకు ప్రభు సేవలో అంకితం చేసిన ఘన చరిత్ర చూస్తున్నాం. అయితే అపోస్తలుడైన పౌలు కైసరియకి వెళ్ళి ఫిలిప్పు ఇంట ఉన్నప్పుడు కొన్ని దినాలు అక్కడ ఆ కుమార్తెలతో, ఆ తల్లిదండ్రితో, ఆ ప్రాంతంలో ఉన్న ప్రభుని నమ్ముకున్న ప్రజలతో ఆయన ఉన్నప్పుడు అగాబు అని ఒక ప్రవక్త యూదయ నుండి అక్కడికి వచ్చాడు, కైసరియకు వచ్చాడు. యూదయ నుండి కైసరియ ప్రాంతానికి ఆయన వచ్చి అక్కడ ఒక ప్రవచనాలు అద్భుత రీతిగా ఆయన చేస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటంటే పౌలు నడికట్టు అనగా బెల్ట్ తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములో యూదులు ఈ నడికట్టుగల మనుషుని ఇలాగూ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతరని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అని ప్రవచించాడు. పౌలు యొక్క నడికట్టు, తన నడుముకు కట్టుకున్నటువంటి ఆ యొక్క నడికట్టు తీసి తన కాళ్ళు చేతులకు కట్టుకొని ఆయన ప్రవచిస్తున్నాడు. ఈ నడికట్టుగల మనిషి యెరూషలేమునకు వెళితే ఆయనకు కాలు చేతులు కట్టి అన్యజనులకు అప్పగించి ఆయనకి బాధ పెట్టబోతున్నారని పరిశుద్ధాత్మ ఈరోజు చెప్తా ఉన్నాడని కైసరియలో ఆయన ప్రవచించాడు. అపోస్తలుడైన పౌలు ఏ పట్టణానికి వెళ్ళినా పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడిన ఒక్కొక్కరు యెరూషలేము తనకు జరగబోతున్న కష్టాల గురించే మాట్లాడుతున్నారు. ఈరోజు కనుక ఈ సేవకుడైనా నీ బిడ్డల గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ ఇలా కష్టాలు ఉంది అన్న వెంటనే ఇతనేం పాస్టరు, మా పిల్లలకి మంచి రోజులు లేవు, మంచి జరగవని, నష్టమైపోతారని చెప్తా ఉన్నాడు, ఇతను ఒక పాస్టరేనా అని తిట్టుకునేవారు లేకపోలేదు. కానీ అపోస్తలుడు పౌలు అక్కడ తిట్టుకోవడం కాదు, పరిశుద్ధాత్మ చెప్పిన మాట. ఆయన ఒక పెద్ద సేవకుడు. ఆయన ఆ మాట విన్నప్పుడు ఆయన ఒక మాట తన హృదయాంతరం నుంచి చెప్తా ఉన్నాడు. ఏంటంటే, ఈ మాటలు విన్నప్పుడు మేము అక్కడి వారును యెరూషలేమును వెళ్ళొద్దని బతుమలు కొన్ని ఎంతో మేము రిక్వెస్ట్ చేశాం. వారు ఎంతగానో అపోస్తలుడు పౌలుకి, అయ్యా వద్దయ్యా, వద్దు, యెరూషలేము వెళ్ళొద్దయ్యా అని బ్రతుములుతా ఉంటే
పౌలు అంటున్నాడు, ఎందుకయ్యా మీరు ఏడ్చిన గుండెను బద్దలు చేస్తున్నారు? నేనైతే ప్రభు అయిన యేసు నామములో ఆయన నామము నిమిత్తము యెరూషలేములో బంధించబడ్డాకి కాదు, యెరూషలేము ఇచ్చి చనిపోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మీరేడవద్దు, నాకు ఏడిపించొద్దు. మీరు ఇలా ఏడుస్తూ బాధపడుతూ నా గుండె బద్దలు చేస్తున్నారు. మీరు దేవుడు దేని నిమిత్తము నన్ను ఏర్పరచుకున్నాడు దానికోసమే. అందుకే ఫిలిప్పీలకు ఆయన ఉత్తరం రాస్తూ, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకొనవలెనని నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నానంటాడు. అవును, ప్రభు కొరకు నేను హతసాక్షి అవ్వాలి, ప్రభు కొరకు నేను చావవలసి ఉన్నాయి. అతనికి అర్థమైపోయింది. చాలామందికి దెబ్బలొద్దు, శిక్ష వద్దు, దేవుని శోధనలొద్దు, దేవుడు మనను ఎలాంటి శోధన శ్రమల మధ్య నడిపించకుండా సంతోషంగా 3 పూటలు తిండి పెట్టి మంచి వస్త్రాలు మంచి జీవితాలు ఉంటే చాలు అనుకుంటారు. కానీ అపోస్తలుడైన పౌలు ఇక్కడ అలా కాదు. అతడు ఒప్పుకొనక ఏమంటున్నాడు? వాళ్ళందరూ కూడాను మరి మేము ప్రభు చిత్తము జరుగునుగాక అని ఊరుకుంటేమి. లూకా అక్కడ ఉన్నటువంటి బిడ్డలు, సరే అయ్యా మీ గుండె బద్దలవుతుంది అంటున్నారు, ప్రభు చిత్తమే సిద్ధించబడునుగాక అని వారు చెప్పి ఆ దినములైన తర్వాత మాకు కావలసిన సామగ్రి తీసుకుని యెరూషలేమునకు ఎక్కిపోతిమి. మరియు కైసరు నుండి కొందరు శిష్యులు, మొదటి నుండి శిష్యుడుగా ఉండినటువంటి కుప్రియుడైన మ్నాసోను ఇంటి మేము దిగవలెనని ఉద్దేశముతో అతనిని వెంటబెట్టుకొని మాతో కూడా వచ్చితిమని లూకా తెలియచేస్తా ఉన్నాడు. అపోస్తలుడు పౌలు వీరందరూ కలిసి కైసరయ నుంచి వారు బయలుదేరి యెరూషలేమునకు వెళుతున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైనా పరిశుద్ధాత్మ మనతో గద్దించి పరిశుద్ధాత్మ ఫ్యూచర్లో జరగబోతున్న గురించి మాట్లాడినప్పుడు ధైర్యంగా దానికి మనము అంకిత భావంతో ముందుకు వెళితే విజయం మనకు తథ్యం. దేవుడు మనకు విజయం ఇస్తాడు. రండి, ఈ పరిశుద్ధమైనటువంటి దినమున, ఈ ఆదివారమున దేవునికి సంధిలో ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేని నిమిత్తం మమ్మను ఏర్పరచుకున్నావో దాని కొరకు మమ్ములను మేము అంకితం చేసుకొనిచున్నాం. నీ మహిమ కొరకే మమ్మను బ్రతికించు, నీ చిత్తమే మా జీవితంలో సిద్ధింపచేయమని తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. ఈ దినం విన్న వాక్యమును బట్టి ప్రభువా, మా ముందర శోధన, శ్రమలు, కష్టాలు, బాధలు ఉన్నాయని భయపడక, దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినమో దాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్ళగలిగే అద్భుత అనుభూతి కలిగిన నీ ప్రజలుగా మమ్మల్ని ఆశీర్వదించు. ఎవరు కూడా శ్రమను చూచి భయపడిపోయేవారుగా కాక, మీ నామానికి మహిమకరంగా దాన్ని సహించి మీ మహిమ కొరకు జీవించేవారై ఉండే కృప అనుగ్రహించండి. మీ కరుణ, మీ కటాక్షం, మీ యొక్క కృప సమృద్ధిత దయచేయండి. మీ అభిషేకము, మీ ఆశీర్వాదము మాకు అనుగ్రహించి ఈ దినము మీ దీవెనతో నింపమని, మీ కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను ఆశీర్వదించునుగాక.